హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్ లో క్యాష్ బుక్ స్టార్ట్ చేసామండి. క్యాష్ బుక్ ఇంట్రడక్షన్ ఒక క్లాస్, నెక్స్ట్ సింగిల్ కాలం క్యాష్ బుక్ అండ్ డబుల్ కాలం క్యాష్ బుక్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు క్యాష్ బుక్ పార్ట్ 3 ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ చెప్దాం మనం. దాంట్లో ఇంట్రడక్షన్ పార్ట్ చూడండి. ఏంటి ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ ఇంట్రడక్షన్ చూద్దాం. చూడండి, ఇన్ ద 3 కాలం క్యాష్ బుక్ a separate column on both sides will be made for entering the bank transactions along with the cash and discount columns. క్యాష్ అండ్ డిస్కౌంట్ కాలమ్స్ తో పాటు మనకి బ్యాంక్ బ్యాంక్ కాలం కూడా ఒకటి మనం ప్రొవైడ్ చేసుకుంటాము అని. అంటే 3 కాలమ్స్ అంటే ఒకటి డిస్కౌంట్, రెండు క్యాష్ కాలం, మూడోది బ్యాంక్ కాలం. అంటే డెబిట్ సైడ్ 3 కాలమ్స్, క్రెడిట్ సైడ్ 3 కాలమ్స్ అని మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ కాంట్రా ఎంట్రీ ఉంది చూడండి. కాంట్రా ఎంట్రీ అంటే ఇప్పుడు మనకి చూడండి, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్, క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్. అంటే క్యాష్ డిపాజిట్ చేసుకున్నాం, సంస్థలో ఉన్నటువంటి డబ్బుల్ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఎంట్రీ ఏమొస్తుందండి? బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఇదిగోండి, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్. అయితే సంస్థలో ఉన్న డబ్బుల్ని, సారీ, క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే సంస్థలో డబ్బుల్ని బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ అనే ఆర్టిఫిషియల్ పర్సన్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి డెబిట్ ద రిసీవర్ బ్యాంక్ అకౌంట్. క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి అకార్డింగ్ టు మనకి రియల్ అకౌంట్ రూల్ ఏం చేస్తాం మనం? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది బిజినెస్, సో క్యాష్ ఈస్ క్రెడిటెడ్. ఇక్కడ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ ద బ్యాంక్ అంటే క్యాష్ ని బ్యాంక్ నుంచి తెచ్చుకుంటున్నాము ఇంటికి, సో అంటే సంస్థకి ఆఫీస్ యూజ్ కోసం. ఆఫీస్ యూజ్ అన్నా అనకపోయినా కూడా ఆఫీస్ యూజ్ అని అక్కడ మీనింగ్. ఒకవేళ పర్సనల్ యూజ్ అంటేనే డ్రాయింగ్స్ అని రాయాలి. సో క్యాష్ వస్తుంది కాబట్టి రిసిప్ట్ సైడ్ క్యాష్ అకౌంట్ డెటార్ టు పర్సన్, ఎవరు? ఆర్టిఫిషియల్ పర్సన్ ఇస్తున్నాడు కాబట్టి బ్యాంక్ ని క్రెడిట్ చేస్తాం. ఇక్కడ ఏంటి అంటే సేమ్ ట్రాన్సాక్షన్ లో బ్యాంక్ అండ్ క్యాష్ రెండు కనుక కలిసి వస్తే మనకి కాంట్రా ఎంట్రీ అవుతుంది. ఎందుకు అంటే మనం వేసుకునేటటువంటి కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం బ్యాంక్ అండ్ క్యాష్ కాలమ్స్ తో మనం తయారు చేస్తాము అంటే ఈ రెండు అకౌంట్స్ రాస్తున్నామని అర్థము. సో మనం ఏమని రాస్తామంటే ఇప్పుడు బ్యాంక్ గా ట్రీట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అని డెబిట్ లో రాసుకుని అమౌంట్ బ్యాంక్ లో వేస్తాము. అట్ ద సేమ్ టైం క్యాష్ అని క్యాష్ అకౌంట్ గా ట్రీట్ చేసుకుని క్యాష్ అకౌంట్ గా ట్రీట్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాం? బై బ్యాంక్ అనేసి అమౌంట్ తీసుకెళ్ళి క్యాష్ లో రాస్తామండి. అలాగే ఇక్కడ కూడా చూడండి, సేమ్ క్యాష్ అకౌంట్ గా ట్రీట్ చేసుకుని క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అనేసి డెబిట్ సైడ్ రాసుకుని అమౌంట్ తీసుకెళ్లి క్యాష్ కాలంలో, అలాగే మనం బ్యాంక్ అని ట్రీట్ చేసుకుని బై క్యాష్ అనేసి రాసుకుని అమౌంట్ ని బ్యాంక్ కాలంలో రాస్తామండి. అంటే ఒకే ట్రాన్సాక్షన్ లో ఈ బోత్ బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ రెండు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గనక దాన్ని కాంట్రా ఎంట్రీ అంటాము. అంటే కాంట్రా అంటే ఆపోజిట్ సైడ్స్, డెబిట్ సైడ్ రాసుకుంటాం, క్రెడిట్ సైడ్ రాస్తాము. ఎల్ఎఫ్ కాలంలో మనం సి అని రాస్తాం. నెక్స్ట్, రిసీవ్డ్ చెక్ ఈజ్ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్ ఆన్ అనదర్ డే. మనం ఎవరి దగ్గరైనా వసూలు చేస్తున్నామండి, చెక్కుని రిసీవ్ చేసుకున్నాము, ఆ చెక్కుని అదే రోజు బ్యాంక్ లో వేస్తే మనం కూడా బ్యాంక్ కాలంలో రాయొచ్చు. వచ్చిన చెక్కుని ఆ రోజు బ్యాంక్ లో వేయకుండా నెక్స్ట్ డేనో నెక్స్ట్ డేస్ లోనో కనుక బ్యాంక్ లో వేస్తే ఆ వచ్చిన రోజుని మనం క్యాష్ గా ట్రీట్ చేసుకుంటాము. ఆ నెక్స్ట్ డేని మళ్ళా మనం కాంట్రా ఎంట్రీ, ఇదిగోండి దీనికి రాసిన కాంట్రా ఎంట్రీని రాస్తాము. అంటే ఏంటి? క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ కి ఏం రాసామో వచ్చిన చెక్కు వేరే డేస్ లో కనుక బ్యాంకుకి వెళ్తే సేమ్ ఇదే రూల్ పాటిస్తాం మనం. అంటే కాంట్రా ఎంట్రీ వస్తుంది. అదేంటి అంటే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్, టు క్యాష్ బై బ్యాంక్ అని రాసుకుంటాం. ఇదండి మొత్తం మనకి. ఇదిగోండి కాంట్రా ఎంట్రీ గురించి ఇది ఒకసారి చదువుదాం చూడండి. కాంట్రా ఎంట్రీ అంటే వెదర్ క్యాష్ అండ్ బ్యాంక్ కాలమ్స్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ ద క్యాష్ బుక్, మెయింటైన్ చేసినప్పుడు ఎయిదర్ క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆర్ క్యాష్ విత్డ్రాన్ అంటే క్యాష్ డిపాజిట్ చేసినా లేదా క్యాష్ విత్డ్రా చేసినా ఫ్రమ్ ద బ్యాంక్ నుంచి దేని నిమిత్తం? ఫర్ బిజినెస్ యూస్. అప్పుడు ఏమవుతుంది? వుడ్ ఎఫెక్ట్ బోత్. ఏమేంటి బోత్? ద క్యాష్ కాలం అండ్ బ్యాంక్ కాలం ఆఫ్ ద క్యాష్ బుక్. ద వర్డ్ సి వుడ్ బి రిటెన్ ఇన్ ద ఎల్ఎఫ్ కాలం ఆఫ్ ఈచ్ సైడ్ అని ఇండికేటింగ్ ఏం తెలియజేస్తూ రాస్తామంటే దట్ ద కాంట్రా ఎఫెక్ట్స్ దట్ ట్రాన్సాక్షన్ ఈస్ అపియరింగ్ ఇన్ ద సేమ్ బుక్ on the opposite side. Such entries are called as contra entry. 2 మార్క్స్ కి మనకి ఇంటర్మీడియట్ 2 మార్క్స్ కండి. మీకు ఇక్కడ మరి 5 మార్క్స్ క్వశ్చన్ లో ఇచ్చినా ఇస్తారు, చదువుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుని చేద్దామండి. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకుందాము. ఒక్కసారి చూడండి. ఇదిగోండి ఎగ్జాంపుల్ ప్రాబ్లం.
ఇదిగోండి, write up a cash book with the cash, bank and discount columns from the following transactions. ఏమేమి ఇచ్చారు లైన్ గా చూద్దాం. ఫస్ట్ ఏంటి, క్యాష్ బ్యాలెన్స్ 20,000, బ్యాంక్ బ్యాలెన్స్, ఇది ఓపెనింగ్ బ్యాలెన్సెస్, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాసుకుంటాం. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ వేణు ₹4,000 ఇన్ క్యాష్, అలాగే 4,800 బై చెక్, and allowed him a discount of ₹200. Check is deposited on same day. చాలా పెద్ద పాయింట్ ఉందండి. 2వ తారీఖు ఒక ₹4,000 ఏమో క్యాష్ రూపంలో వచ్చింది, ఒక ₹4,800 చెక్ రూపంలో వచ్చింది. ఆ చెక్ ని అదే రోజు డిపాజిట్ చేశారండి. ఇదిగోండి, అదే రోజు ఇక్కడ ఉంది, అదే రోజు డిపాజిట్ చేశారు కాబట్టి మనం కూడా బ్యాంక్ కాలంలో వేయాలి. ఇదిగోండి, చెక్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ సేమ్ డే అంటే ఈ ₹4,800 ని మనం బ్యాంక్ కాలంలో వేయాలి. ఈ 4,800 ని క్యాష్ రూపంలో క్యాష్ కాలంలో వేయాలి. మనం డెబిట్ సైడ్ 2 వేణు రాసుకోవాలి. అది రైట్. స్టార్ట్ చేసేద్దాము. సమ్ ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. 2024 మే ఫస్ట్ బ్యాలెన్సెస్ రాసుకుందామండి. ఫస్ట్ 2024 మే 1 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 27,000, సారీ డిస్కౌంట్లు వేయకూడదుగా, ₹27,000 అండ్ 20,000. ఒకసారి చూద్దాం అమౌంట్స్ రైట్ ఆర్ రాంగ్. 2027 మనం రివర్స్ చేసామండి. ఇది 20, ఇది 27. రైట్. నెక్స్ట్ ఏమైంది, ఫోర్త్ జరిగిందంటే ఏంటో. ఇదిగోండి, ఫోర్త్ కాదు, సెకండ్. రిసీవ్డ్ ఫ్రమ్ వేణు అంటే రిసిప్ట్ సైడ్కి వెళ్ళిపో, టు వేణు రాసుకుని 4,000 క్యాష్ కాలంలో, ₹4,800 బ్యాంక్ కాలంలో. ఎందుకు అంటే చెక్ ఈజ్ డిపాజిట్, రెండో లైన్ చూడండి, చెక్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ ద సేమ్ డే కాబట్టి వేణు రాసుకుని చూడండి. చాలా ఈజీ ఎనాలిసిస్ చేసుకుంటే, టు వేణు రిసిప్ట్ లో ఓకే ₹4,000 క్యాష్, అదే రోజు చెక్ ని బ్యాంక్ లో డిపాజిట్ చేసేసారు కాబట్టి ₹4,800 బ్యాంకు కాలం. ఈ పాయింట్ చెప్పకపోతే ఈ 4,800 కూడా క్యాష్ కాలంలో రాసుకుని నెక్స్ట్ డే డిపాజిట్ చేసినప్పుడు కాంట్రా పడేది. డిస్కౌంట్ కాలం ₹200 అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ది, ఇదిగోండి, ఇది ట్రూ ఇన్ ఏ ఫేవర్ ఆఫ్ రవి ఏ చెక్ ఇచ్చామండి, రవికి పే చేసాం ₹7,000, అవైల్డ్ ₹200 డిస్కౌంట్. 3వ తారీఖు 2024 May 3 బై రవి అకౌంట్ ఎంతండి, బై రవి అకౌంట్ 7,200 చెక్ కాబట్టి బ్యాంక్ లోకి వెళ్ళిపో, డిస్కౌంట్ కాలం 200. రైట్. నెక్స్ట్ థర్డ్ అయిపోయింది. 8th డిపాజిట్ ఇన్ బ్యాంక్, కాంట్రా పడుతుందండి. కాంట్రా ఎంట్రీ ఏంటి, డిపాజిట్ చేస్తాం, బ్యాంక్ రిసీవ్ చేసుకుందండి డబ్బుల్ని. బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఓకే, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్. 8th టు క్యాష్ ఫస్ట్ రాసేసేయండి. టు క్యాష్ అకౌంట్ కాంట్రా, బ్యాంక్ దగ్గర అమౌంట్ వేయాలి. అమౌంట్ ఎంతండి, ₹5,000. ఇదిగోండి, క్యాష్ రాసుకుని మనం బ్యాంక్ లో అమౌంట్ వేసుకుంటాం. మన 8th బై, అక్కడ క్యాష్ రాసాం కదా, వెంటనే నీకు కన్ఫ్యూజన్ లేదు, బై బ్యాంక్ కాంట్రా రాసుకో, అమౌంట్ క్యాష్ లో ₹5,000. నెక్స్ట్ 9వ తారీఖు 9th paid Alia ₹15,000 in full settlement of account for 15,200. 15,200 కి 15,000 ఇచ్చేసి ఆలియాకి మనం అకౌంట్ క్లియర్ చేసుకుంటున్నాం. ఆలియా 9th బై ఆలియా అకౌంట్ ఎంతంటే రియల్ గా పే చేసింది, చెక్ ఇచ్చారంటున్నారు అనుకుంటా, 15,000 ఇచ్చాము, ₹200 డిస్కౌంట్. ఆలియా అంతేనా, 15 అంతే, పెయిడ్ 15,000 ఫుల్ చెక్ ఇచ్చాం, అయిపోయింది. నెక్స్ట్ 11th రిసీవ్డ్ ఫ్రమ్ కాసిం ₹7,000 బై చెక్ అండ్ అలౌడ్ డిస్కౌంట్. రిసీవ్డ్ కాసిం ₹7,000 బై చెక్ రిసీవ్ చేసుకున్నామండి. తర్వాత ఏమంటున్నారు, అబోవ్ చెక్ ఈజ్ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్. సో వచ్చిన చెక్కుని ఎప్పుడైనా సరే మనం క్యాష్ గానే ట్రీట్ చేయాలి. ఎప్పుడు, నెక్స్ట్ డే కనుక బ్యాంక్ లో వేస్తే. సో డెబిట్ సైడ్ 11th ఆలియా, క్యాష్ లో ముందు రాసేసేద్దాం. 11th ఆలియా, ఓకే,
తర్వాత ఏమన్నారు? 11th 18th అనుకుంటా కదండి, 18th చూద్దాం. 11th 11th నెక్స్ట్ డే ఏమన్నారు? 12th ఆలియా చెక్ బ్యాంక్ లో డిపాజిట్ చేశారు. బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్ కాంట్రా క్యాష్ అని రాసేసి బ్యాంక్ లో 7,000 రూపీస్. మళ్ళీ ఇక్కడ 12th రాసుకుని బై బ్యాంక్ అకౌంట్ కాంట్రా క్యాష్ లో 7,000 రూపీస్ రాసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్ 12th కూడా రాసేసాము. 15th డ్రూ ఫర్ పర్సనల్ యూజ్. డ్రూ ఫర్ పర్సనల్ యూజ్ 500 రూపీస్. పర్సనల్ యూజ్ కి డ్రా చేసుకున్నామట. ఓకే, మనకి 500 రూపీస్. ఓకే, డ్రాయింగ్స్ 15th డ్రాయింగ్స్. 15th బై డ్రాయింగ్స్ 500 రూపీస్. ఓకే, బ్యాంక్ లో. నెక్స్ట్ డ్రా ఫర్ పర్సనల్ యూజ్. ఒక్క నిమిషం అండి. పర్సనల్ యూజ్ 500 రూపీస్ మనకి బై చెక్ అనలేదు కదండి, అది క్యాష్ లో వేసుకోండి. ఈ 500 రూపీస్ క్యాష్ లో. నెక్స్ట్ పాయింట్ ఉంది చూడండి క్లియర్ గా. 15th తర్వాత నెక్స్ట్ పాయింట్ 18th 800 రూపీస్. 18th బై డ్రాయింగ్స్ 800 రూపీస్ బ్యాంక్ కాలం. నెక్స్ట్ పాయింట్ డ్రా ఫర్ ఆఫీస్ యూజ్ రూపీస్ 2,000 ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్ నుంచి డబ్బులు వచ్చినాయి, తెచ్చుకున్నాం, రిసీవ్ చేసుకున్నాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్ కాంట్రా పడుతుంది 2,000 రూపీస్ 20వ తారీఖు. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్. క్యాష్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ 20th. బ్యాంక్ అకౌంట్ సి బ్యాంక్ అని రాసి క్యాష్ లో రాయాలి. వెంటనే బ్యాంక్ రాసావుగా సేమ్ డేట్ బై క్యాష్ అకౌంట్ కాంట్రా క్యాష్ అనేసి బ్యాంక్ లో రాయడం 2,000. నెక్స్ట్ ఇది పెయిడ్ సాలరీస్ బై చెక్. పేమెంట్ క్రెడిట్ సైడ్ 21 సాలరీస్ 3,300. 21st బై సాలరీస్ బై చెక్ 3,300. నెక్స్ట్ పెయిడ్ వేజెస్ బై చెక్ అనలేదు కదండి, క్యాష్ లో రాసుకోండి. 25 బై వేజెస్ 2,000 రూపీస్ క్యాష్ లో. నెక్స్ట్ పాయింట్ లాస్ట్ వన్ 28th క్యాష్ సేల్స్ 25,000 రిసిప్ట్. 25 or 28th టు సేల్స్ అకౌంట్ అమౌంట్ ఈస్ 25,000 రూపీస్. చెక్ ఏమనలేదు కాబట్టి ఇలాగా అయిపోయింది సమ్. ఇప్పుడు మనం చూద్దామండి మొత్తం. డిస్కౌంట్ కాలమ్స్ మనం ఓన్లీ టోటల్ చేసి వాటికి వేసేయడమే. 200 ఇటు పక్కన 400 అంతే. డెబిట్ సైడ్ అమౌంట్స్ యాడ్ చేస్తున్నా చూడండి. 20,000 24 31 33 33 33,000 మొత్తం 58,000. ఒకసారి రైట్ ఆర్ రాంగ్ మీరు చెక్ చేసుకోండి. నేనేం క్యాల్సీ యూజ్ చేయట్లేదు, జనరల్ గా నార్మల్ గా కూడేస్తున్నాను, ఇంకా టైం టేకింగ్ అనేసి వీడియో. ఓకే, అలాగే మనం ముందు బ్యాలెన్స్ చూద్దామండి. ముందు క్యాష్ నిల్వ తెలియజేసేద్దాము. క్రెడిట్ సైడ్ 5,000 12,500 12,000 14,700 కదండి, అంతేనా? కాదు, తప్పు. 5 7 12 12 13 14,500 తీసేయాలి. 14,500 రూపీస్ తీసేయాలి. 0. ఓకే, ఇక్కడ ఎంత ఉంటుంది? 7 3 5 అంటే 4 43,500 రూపీస్ అయిపోయింది. నెక్స్ట్ 27,000 ముందు ఇవన్నీ చూద్దాం. 27 ఈ 5 30 32 32 39 అంతేనా? 27 5 32 32 32ను 7 39,000 ప్లస్ ఒక 4,800 4,800 అంటే 43,000
రూపీస్. ఇటు కూడా 43,800 రూపీస్. అమౌంట్స్ క్యాలిక్యులేషన్ ఇంకోసారి చెక్ చేసుకోండి. 7,000, 15, 22, 22, 24, 24, 27, 28,100 రూపీస్. 28,100 రూపీస్. క్రెడిట్ సైడ్ బ్యాంక్ కాలం 007, 13 అంటే 5 అంతేనా. ఇక్కడ 15,700 రూపీస్. చెక్ చేసుకోండి క్యాల్కులేషన్ మాత్రం. డేట్ మనకి మే కాబట్టి మేకి లాస్ట్ డేట్ May 31st. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 43,500, అలాగే 15,700 రూపీస్. మే తర్వాత June 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఇంతేనండి. ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ లో అన్ని పాయింట్స్ కవర్ అయిపోయినాయి. ఇంతే. నేను ఒక సమ్ తోటి ఎండ్ చేసేస్తున్నా. అంటే 3 క్లాసెస్ అండి క్యాష్ బుక్. నెక్స్ట్ మనం బిఆర్ఎస్ చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, చూసుకోండి సమ్స్.